శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర జరుగుతున్న పనులను సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీంద్రలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర జరుగుతున్న పనులను సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీంద్రలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెలలో సిపిఎం చేపట్టిన ఆందోళన ఫలితంగా కలెక్టర్ జనవరి 15 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారని తెలిపారు. కానీ అక్కడ డోజర్ బండితో పిచ్చి మొక్కలు, కంప చెట్లు తొలగించడం మినహా ఎలాంటి ఇతర పనులు చేపట్టలేదని తెలిపారు. పగిలిన అద్దాలు, చోరికి గురైన విద్యుత్ వైర్లు, మద్యం సీసాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు కల్పించి లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు జనవరి 26 నాటికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. లేని ఏడల ఫిబ్రవరి మొదటి వారంలో లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆక్రమింపచేసి నివాసాలు ఉండే విధంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, బొడ్డుపల్లి సైదులు, ఎస్కే లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర బోట్లు మొత్తం బీకేసారు, వైర్లు మొత్తం ఇవన్నీ ఇవన్నీ గాలి గందరగోళం. అసలు జనవరి 15 నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఇంతవరకు పని మొదలుపెట్టింది లేదు, ఇంతవరకు ఎక్కడ ఏ ఐటెం ముట్టుకున్నది లేదు. ఏమైనా జేసీబీ తీసుకొచ్చి చుట్టూ కొమ్మ చెట్లు బీకిరు తప్ప మిగతా ఏమీ ఇంతవరకు చేసిన పరిస్థితి లేదు. చూడు పరిస్థితి ఎంత దారుణంగా ఎడికాడికి వైర్లు బిక్కపోయారు, ఏమి అసలు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తి అంతా ధ్వంసం అవుతున్నా అసలు ఇది పట్టించుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అధికారులు, ఇది సరైన విధానం కాదది. ఇక్కడ బోర్డు ఇక్కడ పెట్టారు కానీ ఈ పడేసి మెయిన్లు ఇది ఇక్కడ పడిపోయింది. అవి పగిలే తీయాలి. అసలు తీసినావా? ఓన్లీ గడ్డి చెత్త తొలగించారు కానీ ఏం చేయలే. ఒకటే బీకిరు. ఓకే. ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి మరొకసారి చూడడానికి వచ్చాం. ఎందుకంటే గతంలో కలెక్టర్ గారు చెప్పారు 15వ తారీఖు నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా ఇంతవరకు ఎక్కడ ఒక పని మొదలుపెట్టింది లేదు. అటు జేసీబీ తీసుకొచ్చి ఆ రోడ్ల మీద కంబ చెట్లు బీకారు తప్ప లోపల అద్దాలు మార్చేది కానీ, లేకపోతే కరెంటు వైరు ఎత్తుకపోయిన సెట్ చేయడం కానీ ఇట్లాంటి ఎలాంటి పని జరగట్లేదు. డ్రైనేజీ కడతామన్న డ్రైనేజీ లేదు, ఏదీ లేదు, కరెంటు మీటర్ల పని లేదు. కాబట్టి అధికారులకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, జనవరి 26 నాటికి ఈ పనులు పూర్తి చేసి ఈ లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలి. డ్రాలో తీసిన 550 మందికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా స్వాధీనపరిచేందుకు చర్యలు చేపట్టాలి. ఇలా చేపట్టకుండా మాటలు దాటేసే పరిస్థితి చేయొద్దు. మేము గతంలో రిలే నిరాదీక్ష చేసిన సందర్భంలో కానీ, కలెక్టర్ కలిసిన సందర్భంలో కానీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మంత్రి గారు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా లాటరీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పారని కూడా మన ఆర్డీఓ గారు చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి కార్యాచరణ పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి ఇప్పుడు అధికారులను, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ 552 ఇండ్లకు సంబంధించిన లాటరీ ద్వారా వెళ్ళే వాళ్ళకు రేపు 26 జనవరి రోజు పట్టాలు ఇచ్చి ఇండ్లు స్వాధీనపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం మేము ఫిబ్రవరి మొదటి వారంలో ఆక్రమణకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రవి మాట్లాడుతాం, అది కట్ చేసి మళ్ళీ మొదలెట్టు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పరిశీలన కోసం రావడం జరిగింది. గతంలో ఏదైతే ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వాటన్నిటిని క్లీన్ చేపిస్తున్నాం, అక్కడ కలర్లు వేపిస్తున్నాం, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేస్తున్నాం, నీళ్ళ పైపు లైన్ వేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా కేటాయించి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడున్న కంప చెట్లు, సీసాలు అవన్నీ తొలగించడం కోసం జేసీబీ ద్వారా పనిచేయడం తప్ప
ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని త్వరగతిన ఈ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని ఎడల మేము ఫిబ్రవరి మొదటి వారంలో డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇళ్లను ఆక్రమించుకొని ఆ ఇళ్లలో వాళ్ళని ఉంచడం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు, అదేవిధంగా మంత్రి గారికి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు, మీరు చొరవ తీసుకొని వీళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్డీఓ గారు దీని మీద త్వరగతిన పూర్తి చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ కన్వీనర్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.